రామ్ చరణ్ గారు అనాథ పిల్లలకి చిరు కానుకలు పంపించారు. ఆ కానుకలు చూసిన తర్వాత ఆ చిన్నారుల యొక్క ముఖంలో చూసిన ఆనందాన్ని చూస్తే నిజంగా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఇలాంటి ఆనందం మనం చూడలేము అనిపిస్తుంది. ఎందుకంటే మన సమాజంలో చాలామంది కూడా అమ్మా నాన్నలు లేని పిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అనాథాశ్రమాలు సొంత అమ్మా నాన్నలాగా కూడా భరిస్తూ వాళ్ళని చూసుకుంటూ చదివిస్తూ పెంచి పెద్ద చేసి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మనము చాలా ఆశ్రమాలు చూస్తూ ఉన్నాం ఇప్పటికీ కూడా. అండ్ ఇంకొంతమంది ఏంటంటే పుట్టుకతో తల్లిదండ్రులు లేకపోతే ఇంకొంతమంది ఉండి కూడా వాళ్ళందరినీ అనాథాశ్రమాలు చేరుస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళు ఉన్నా కూడా మేము పెంచలేము అని చెప్పేసి కావాలని తీసుకెళ్ళి అనాథాశ్రమాలు పడిస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే పుట్టిన వెంబటే వాళ్ళు మా పిల్లలు కాదు మాకు పుట్టలేదు అని చెప్పేసి కసాయిగా ప్రవర్తిస్తూ ఏదో చెత్తబుట్టల్లో కావచ్చు అక్కడక్కడ పడిస్తూ ఉంటారు. అలాంటి కర్కశమైన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఈ విధంగా అనాథులుగా పెరగాల్సి వస్తుంది. సమాజంలో వేరే పిల్లల్ని చూసినప్పుడు ఆ పిల్లలు ఎంత బాధపడతారు. అరే నాకు కూడా అమ్మ ఉంటే బాగుండు, నాకు కూడా నాన్న ఉంటే బాగుండు, నేను కూడా వాళ్ళలాగా హ్యాపీగా పెరిగేవాడిని, నేను కూడా వాళ్ళలాగా స్కూల్కి వెళ్ళి చదువుకునేదాన్ని అని చెప్పేసి వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. కానీ వాళ్ళందరినీ కూడా ఇలాంటి బాధ మైమర్పించడానికి ఇలాంటి బాధలు ఏవి కూడా గుర్తు రాకుండా అనాథాశ్రమాలు చాలా చాలా హ్యాపీగా చూసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ద సినిమా చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. మంచి కలెక్షన్స్తోని ముందుకు దూసుకెళ్తోంది. 400 కోట్లు కలెక్షన్ సాధించి ఇప్పటి వరకు అయితే ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. సింగిల్గా చేసినటువంటి సినిమా. సో మరి ఈ సినిమాకి సంబంధించి అంటే ఇంత మంచి హిట్ అయింది కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి, సమాజానికి కూడా మనం ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలని ఒక ముఖ్య ఆలోచనతోని పెద్ద టీం అంటే రామ్ చరణ్ గారి టీం అందరూ కూడా అనాథాశ్రమాలకి వెళ్ళి పిల్లలకి రామ్ చరణ్ గారు పెద్ద సినిమాలో పట్టినటువంటి బ్యాట్స్ ఏవైతే ఉంటాయో అచ్చం అదే విధంగా ఉన్నటువంటి బ్యాట్స్ని తీసుకెళ్ళి స్వయంగా రామ్ చరణ్ గారు ఆ బ్యాట్ల పైన సైన్ కూడా చేశారనమాట, సిగ్నేచర్. సో మరి వాటన్నిటిని కూడా తీసుకెళ్ళి అనాథాశ్రమాల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఇది పెద్ద బ్యాట, ఇది రామ్ చరణ్ గారి సైనా అంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు ఆ బ్యాట్స్ చూసిన తర్వాత. అంటే వాళ్ళ ఫేస్లో ఆనందం చూస్తే నిజంగా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఇలాంటి ఆనందాన్ని మనం చూడలేము అనే విధంగా అసలు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఆ ఫొటోస్ కావచ్చు ఆ వీడియోస్ కావచ్చు సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తూ ఉన్నాయి. మరి రామ్ చరణ్ గారు మనందరికీ తెలుసు. అండ్ చాలామంది హీరోలు కూడా కాంట్రవర్సీలో చిక్కుంటూ ఉంటారు. కానీ రామ్ చరణ్ గారు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీల జోలికే వెళ్ళడం. ఆయన ఎప్పుడు కూడా సైలెంట్గా ఉంటూ తన పని తను చేసుకుంటూ అండ్ సమాజంలో చాలా చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ అవి ఏవి కూడా మనకు బయటికి తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. సో అది కూడా ఒక మంచి గొప్ప విషయం అన్నమాట. సో ఇప్పుడు పెద్ద సినిమా మంచి సక్సెస్ అయింది కాబట్టి ఆ సినిమాలో ఉన్నటువంటి క్రికెట్ బ్యాట్ని పోలినటువంటి బ్యాట్లు దానిపైన రామ్ చరణ్ గారే స్వయంగా సైన్ చేయడం అవన్నీ కూడా అనాథ పిల్లలకి పంచిపెట్టడం. సో నిజంగా ఇది చాలా అద్భుతంగా ఉంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పేసి చాలామంది కామెంట్ కూడా పెడుతూ ఉన్నారు. సో మరి రామ్ చరణ్ గారి సక్సెస్ని చూసిన తర్వాత పెద్ద సినిమా మీలో ఎంతమంది చూశారు, ఆయన యొక్క సక్సెస్ని మీరే విధంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.